గుడ్ ఈవినింగ్ అందరికి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒక్కసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు కోచింగ్ ఇవ్వడం అనేది, మా గైడెన్స్ ఉండడం అనేది మీకు జరుగుతుంది. బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఏది ప్రిపేర్ అవ్వక్కర్లేదు. విత్ బేసిక్స్ నుంచి మొత్తం లోతుల నుంచి పునాదుల నుంచి మీకు మొత్తం వచ్చేంత వరకు అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా చెప్పబడుతుంది. ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ప్రతిరోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ దానికి కరెక్షన్ కూడా చేస్తారు. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలో మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, యూపీఎస్సీకి ఇంత తక్కువ ఫీజుతో ఇంత మంచి క్వాలిటీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మీరు అవ్వచ్చు. ఫీజ్ ఈజ్ ఓన్లీ జస్ట్ 40,000, 40,000 రూపాయలకే. మొత్తం 40,000 రూపాయలు ఒకసారి కట్టి జాయిన్ అవ్వచ్చు అంటే అక్కర్లేదండి. కేవలం నెలకి 5,000 రూపాయలు చొప్పున కడుతూ 8 ఇన్స్టాల్మెంట్లో కడుతూ జాయిన్ అవ్వచ్చు. కేవలం 5,000 రూపాయలు కట్టి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. ప్రతి నెల 5,000 కట్టుకుంటూ ఉండొచ్చు. అండ్ బండిడ్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. యూపీఎస్సీతో పాటు వీటిని ఏమైనా ప్రిపేర్ అవ్వాలంటే వీటి ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫ్రీగానే ఇది చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి కూడా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకునేది ఉండదు. ఫ్యాకల్టీ మొత్తం అన్ని సిలబస్ కూడా కవర్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సురేష్ సార్తో మాట్లాడి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా వీక్లీ గ్రాండ్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి, మినీ మాక్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి. ప్రతి వీక్ ప్రతి సబ్జెక్ట్ తర్వాత కూడా టెస్టులు జరుగుతూ ఉంటాయి. దానిలో ఇది కొట్టవక్కర్లేదు. స్పెషల్ మెంటర్షిప్, 1-to-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే అండి? మీ ఎవరికైనా తెలుసా అసలు ఈరోజు మనం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? చదువుతున్నారా? ఇంపార్టెంట్ హ్యుమానిటేరియన్ డే. ఎగ్జాక్ట్లీ. ప్రపంచ మానవతా దినోత్సవం అంటాము, హ్యుమానిటేరియన్ డే. మీరు యూపీఎస్సీలో ఉన్నారు కాబట్టి, సర్వీస్ సెక్టర్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఇలాంటి రోజుల గురించి ఇంకాస్త ఎక్కువగా తెలుసుకోవాలి. రైట్? నో, ఫేమస్ మదర్ తెరిసా కోట్ ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్, రైట్? సో ఇలాంటి COVID-19 లాంటి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, హెల్త్ వర్కర్స్ కానీ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ మనం వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉండాలి. మనకి వీలైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి. బికాజ్ యూఆర్ ఇన్ దిస్ రెస్పాన్సిబుల్ పొజిషన్. రేపు పొద్దున్న మీరు బ్యూరోక్రాట్స్ అయినప్పుడు కానీ, రేపు పొద్దున్న మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పుడు కానీ మీ ఒక్క సిగ్నేచర్ అనేది జనాల జీవితాల్లో చాలా చాలా మార్పులు తీసుకొస్తుంది. ఓకేనా? మీరు ఒక్క ఉద్యోగం, మీరు ఒక్క జాబ్ ఇప్పించగలిగితే చాలు, మీకు వాళ్ళు ఎంత రుణపడిపోతూ ఉంటారు. సో ఆ సహాయం చేసే గుణాన్ని దాన్ని డెవలప్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా అండి? వరల్డ్ హ్యుమానిటేరియన్ డే. దీని బ్యాక్గ్రౌండ్ తెలుసా ఎవరికైనా? ఇరాక్లోని యుఎన్ ఆఫీస్ మీద బాంబ్ బ్లాస్ట్ జరిగి 22 మంది యునైటెడ్ నేషన్స్ డెలిగేట్స్ చనిపోయారు. అడిబుల్ అండి నౌ? వైఫై డిస్కనెక్ట్ అయింది, సారీ. సో యునైటెడ్ నేషన్స్ అనేది ఇస్ పీస్ కీపింగ్, మనందరికీ తెలుసు, పీస్ కీపింగ్ ఏజెన్సీ. అలాంటి దానికి కూడా అలాంటి డెలిగేట్స్ కూడా బాంబ్ బ్లాస్ట్ చేసి ఇది అవ్వడం జరిగింది. సో మీరు ఎదుటి వాళ్ళ పట్ల సేవాభావంతో, సేవా దృక్పథంతో మీరు ఆ హ్యాబిట్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్దాము. వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్. చూడండి ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చెప్తాను. ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విల్ ఆర్గనైజ్, ఒక్క నిమిషం పాజ్, ఎక్స్క్యూజ్ మీ అమ్మా, జస్ట్ 1 minute. The International Solar Alliance will organize the first World Solar Technology Summit
ఆన్ 8th September 2020 ఆన్ ఏ విర్చువల్ ప్లాట్ఫామ్. కోవిడ్-19 వల్ల విర్చువల్ ప్లాట్ఫామ్స్ మీద అన్ని మీటింగ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఈవెన్ ఇంటర్నేషనల్ మీటింగ్స్ కూడా అది కూడా ఇలాగే జరుగుతుంది. సో వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? ఈ సమ్మిట్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ సమ్మిట్ ఏం చేస్తుంది, ఇవన్నిటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సి the objective of the event is to bring the spotlight on state of the art technologies as well as next generation technologies which will provide impetus to the efforts towards harnessing solar energy more effectively. సోలార్ ఎనర్జీ యొక్క వాడకం పట్ల, సోలార్ ఎనర్జీని వివిధ సెక్టార్స్ లోకి ఇన్కార్పొరేట్ చేయడానికి, వాటి తాలూకు యూసేజ్ ని పెంచడానికి, దానిలోకి కొత్త టెక్నాలజీస్ ని, మోడర్న్ టెక్నాలజీస్ ని ఇన్కార్పొరేట్ చేసే విధంగా ఇది చేసేందుకు వాటిని ప్రోత్సహించడానికి ఏం పెట్టుకుని ఈ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారండి. ఎప్పుడంటే 8th September 2020. వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది చూద్దాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. The launch of International Solar Alliance was announced by the Prime Minister of India, Narendra Modi, and former Prime Minister of France, Francois Hollande, on 30th November 2015. 2015లో అది ఎక్కడ 21st session of United Nations Climate Change Conference ఆఫ్ ద పార్టీస్ ప్యారిస్ లో ఇది కన్వెన్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్, ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని లాంచ్ చేశారండి. ఇట్ వాజ్ కన్సీవ్డ్ యాజ్ ఎ కోయలేషన్ ఆఫ్ సోలార్ రిసోర్స్ రిచ్ కంట్రీస్. ఏవైతే సోలార్ రిసోర్స్ రిచ్ కంట్రీస్ అంటే చెప్తాను చూడండి, ఇక్కడ మ్యాప్ లో చూడండి. దిస్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, దీని తెలుగులో కర్కాటక రేఖ అంటాము. ఓకేనా, 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. నెక్స్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, దీన్ని మకర రేఖ అంటాము. 23, దీన్ని సౌత్ లాటిట్యూడ్ అంటాము. ఈ మధ్యలో ఉన్న కంట్రీస్ లేకపోతే ఇవి ఏవైతే కంట్రీస్ గుండా పాస్ అవుతున్నాయో ఆ కంట్రీస్ కూడా ఏవైతే అక్రాస్ పాస్ అవుతున్నాయో అవన్నీ కలిపి ఒక కోయిలేషన్. అవన్నీ ఎందుకు అంటే ఇక్కడ సన్ తాలూకా హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఈ ఎనర్జీ రిచ్, సోలార్ ఎనర్జీ రిచ్ కంట్రీస్ కాబట్టి ఇవి 67 కంట్రీస్ అండి. ఈ 67 కంట్రీస్ అన్ని కలిపి ఈ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని ఫామ్ చేశాయి. చూడండి, 67 countries have signed and ratified the ISA framework agreement. ఏదైతే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తాలూకా అగ్రిమెంట్ ఉందో దాన్ని 67 countries సైన్ చేసాయి, యాక్సెప్ట్ చేసాయి, ఆమోదించాయి యూనిలాటరల్ గా. ద అసెంబ్లీ ఆఫ్ ద ISA is the apex decision making body which comprises representatives from the member country. ఈ ISA యొక్క అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీలో ఎవరు ఉంటారంటే రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఏ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉన్నారో ఆ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి అసెంబ్లీలో ఉంటారు. ఆ అసెంబ్లీయే డెసిషన్ మేకింగ్ బాడీ అంట. దీనికి సంబంధించిన ఏ డిసిషన్ అయినా, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలాంటివి చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి, ఇవన్నీ ఆ అసెంబ్లీ తీసుకుంటుంది. ఇట్ ఎయిమ్స్ ఎట్ lowering the cost of technology and finance and thereby facilitate deployment of over 1000 gigawatts of solar energy and mobilize more than $1,000 billion solar power. 2030 కల్లా ఈ మెంబర్ కంట్రీస్ లో మోర్ దెన్ $1,000 billion యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. దాంతో పాటు 1000 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయగలగాలి అనే ఒక ఎయిమ్ అనేవి పెట్టుకున్నాయి. సోలార్ ఈజ్ ఎ కీ సోర్స్ ఆఫ్ అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ ఎనర్జీ. దస్ ఇట్ కుడ్ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అచీవింగ్ ద యూనివర్సల్ ఎనర్జీ యాక్సెస్ గోల్. మీకు తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 ఏంటంటే అచీవింగ్ యూనివర్సల్ ఎనర్జీ యాక్సెస్ గోల్ అండి. మొత్తం అందరికి, ప్రతి ఒక్కరికి ఎనర్జీ అనేది, ప్రతి ఒక్కరికి పవర్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏ రకమైన పవర్? అదే యూనివర్సల్ ఎనర్జీ. ఇప్పుడు మనం కరెంట్, ఎలక్ట్రిసిటీ ఏదైతే మాట్లాడుతున్నామో అది ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరు దాని డిప్రివేషన్ గురి కాకూడదు అని చెప్పి ఇది ఏం పెట్టుకున్నారండి. దానిలో భాగంగానే సోలార్ ఎనర్జీ అనేది అఫోర్డబుల్, చాలా లో కాస్ట్ అండ్ రిలయబుల్ ఎనర్జీ. దట్స్ ద రీజన్ వై ఈ సోలార్ ఎనర్జీని ఇంకా ప్రోత్సహిస్తే, సోలార్ ఎనర్జీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీని కానీ దీనిలో ప్రోత్సహిస్తే అది అందరికీ ఈ గోల్ ని రీచ్ అవ్వడానికి చాలా సులభతరం అవుతుంది, మార్గం సులభతరం అవుతుంది, వే అనేది ఈజీ అవుతుంది అని చెప్తున్నారు. హూ ఆర్ ద కీ పార్టిసిపెంట్స్? ఎవరు ఈ సమిట్ లో ఎవరు పార్టిసిపేట్ చేయబోయే కీ పార్టిసిపెంట్స్ ఎవరంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఇనాగ్రల్ అడ్రస్ అనేది ఇస్తారండి ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ కి, టు బి గ్రేస్డ్ బై మినిస్టర్స్ ఫ్రమ్ మెంబర్ కంట్రీస్ ఫ్రమ్ అక్రాస్ ISA రీజియన్స్. అక్రాస్ ISA తాలూకు మెంబర్ కంట్రీస్ ఏ ఉన్నాయో అన్ని కంట్రీస్ నుంచి మినిస్టర్స్ అనే వాళ్ళు హాజరవుతారు. హాజరైన దానికి మనకి నిజంగా చాలా గర్వంగా చెప్పొచ్చు, మన ప్రైమ్ మినిస్టర్ దీనికి ఇనాగ్రల్ అడ్రస్ అనేది ఇస్తారు. డాక్టర్ ఎం స్టాన్లీ. 64 కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ వస్తారా సార్? ప్రైమ్ మినిస్టర్స్ కాదండి, మినిస్టర్స్. 64 కంట్రీస్ వస్తారా సార్? రారు, ఇది విర్చువల్ మీటింగ్. మనం అప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది వర్చువల్ మీటింగ్, ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది, రైట్?
డాక్టర్ ఎం స్టాన్లీ వెట్టింగ్హమ్ హూ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2019లో ఈయనకి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఆయన కూడా దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఓకేనా? దీనిలో దేని మీద వచ్చిందంటే లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క డిస్కవరీ అనేది చేశారు. దానికి తగినట్టుగా దానికోసం ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన కూడా ఈ సమిట్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సిఇఓస్ ఆఫ్ ద టాప్ గ్లోబల్ కార్పొరేషన్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరు ఉన్నారో ఆ సిఇఓస్ కూడా టెక్నాలజీని సోలార్ ఎనర్జీకి ఎలా ఇంకార్పొరేట్ చేయాలి, ఎలా చేస్తే ఇదవుతుంది, వైడర్ కన్సెప్షన్ ఎలా జరుగుతుంది, వాడకాన్ని ఎలా పెంచాలి, సోలార్ ఎనర్జీని ఎలా పెంచాలి, సోలార్ ఎనర్జీ వైపు జనాల్ని ఎలా డ్రా చేయాలి, ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి సిఇఓస్ ఆఫ్ టాప్ గ్లోబల్ కార్పొరేషన్స్ కూడా హాజరవ్వనున్నారు, అటెండ్ అవ్వనున్నారు అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద 4 సెషన్స్ కండక్టెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సమిట్ లో 4 సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. ఆ సెషన్స్ అనేవి ఇంగ్లీష్ లోను, స్పానిష్ లోను, ఫ్రెంచ్ లోను, అరబిక్ లోను, ఈ 4 లాంగ్వేజెస్ లోను ఉంటాయని చెప్తున్నారు. సెషన్ 1 దేని గురించి మాట్లాడతారంటే, ఇది చూడండి, ఫోటోవాల్టిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్. ఈ సోలార్ ఎనర్జీ, ఫోటోవాల్టిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్, దాని ఫ్యూచర్, అండ్ ఇట్స్ బికమ్ ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇది మొదటిది అవ్వాలి అంటే, కోల్ కానీ లేకపోతే మిగిలిన వాటి కాకుండా సోలార్ ఎనర్జీ అనేది ముందు ఉండాలి అని చెప్పే ఒక ఎయిమ్ తో, దాంతో పాటు పీవీ టెక్నాలజీ సప్లయింగ్ 70% ఆఫ్ ద వరల్డ్స్ ఎలక్ట్రిసిటీ జనరేషన్, మొత్తం ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో 70% సోలార్ ఎనర్జీ నుంచే రావాలి అనే ఎయిమ్ గురించి మాట్లాడడం అనేది ఫస్ట్ సెషన్ లో చేయడం అనేది జరుగుతుంది. సెషన్ 2 టాక్స్ అబౌట్, సెషన్ 2 లో దేని గురించి మాట్లాడతారంటే, టువర్డ్స్ ఎ డీకార్బనైజ్డ్ గ్రిడ్. అంటే ద మోస్ట్ రీసెంట్ అడ్వాన్సెస్ రిగార్డింగ్ కీ కంపోనెంట్స్ సజెస్ పీవీ మాడ్యూల్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీవీ మాడ్యూల్స్ కానీ, స్టోరేజ్ టెక్నాలజీస్ కానీ, మనకు ప్రొక్యూర్ చేసిన సోలార్ ఎనర్జీని ఈ బ్యాటరీస్ లో ఎలా స్టోర్ చేస్తారు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ మాట్లాడడానికి ఈ సెషన్ 2 లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సెషన్ 3 ఇట్ టాక్స్ అబౌట్ డిస్రప్టివ్ సోలార్ టెక్నాలజీస్ అండి. అండ్ గ్రిడ్ అప్లికేషన్స్ వెదర్ గ్రౌండ్ మౌంటెడ్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు మనం ఇళ్ళ వాళ్ళకి, డొమెస్టిక్ పీపుల్ కి మనం సోలార్ ఎనర్జీని వాడకాన్ని ఇది చేస్తాం కరెక్టే, కానీ ఎక్కడ బాగుంటుంది ఆ ఆపరేషన్స్ అనేవి, గ్రిడ్ ఆపరేషన్స్ అనేవి గ్రౌండ్ మౌంటెడ్ చేస్తే బాగుంటాయి, ఆన్ రూఫ్ టాప్ లో అన్ని వరుసగా పెట్టి సోలార్ ఎనర్జీ డెవరైజ్ చేసుకుంటే బాగుంటుందా, వెదర్ ఇట్ షుడ్ బి ఫ్లోటెడ్ ఇన్ మిడ్ ఎయిర్, ఎలా జరగచ్చు, వీటి టెక్నాలజీస్ గురించి, డిస్రప్టివ్ సోలార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడడం అనేది సెషన్ 3 లో జరుగుతుంది. సెషన్ 4 లో ఏం మాట్లాడుతున్నారంటే, సోలార్ బియాండ్ ద పవర్ సెక్టర్, ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ వేర్ పీవీ ఈజ్ యూజ్ టు మూవ్ హీట్ కూల్. అంటే మనం చెప్తాం చూడండి, సోలార్ ఎనర్జీని కేవలం ఈ డొమెస్టిక్ కానీ కమర్షియల్ ఎలక్ట్రిసిటీకే కాకుండా ఎలక్ట్రిక్ కార్స్ లో కానీ, కార్స్ మూవ్మెంట్ లో కానీ, లేకపోతే మిగిలిన ఎలక్ట్రికల్ ఏమైనా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో కూడా ఎలా వాడచ్చు, ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో కానీ, అండ్ ప్రొడ్యూస్ ఫ్యూయల్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ గ్రిడ్ అప్లికేషన్స్ లో కానీ, యూనివర్సల్ యాక్సెస్ టు ఎనర్జీ, మొత్తం అన్ని విషయాల్లోని, అన్ని సెక్టార్స్ లోని ఈ సోలార్ ఎనర్జీ అనేది ఎలా డిప్లాయ్ చేయొచ్చు అనే విషయాల మీద సెషన్ 4 లో మాట్లాడతారు అని చెప్తున్నారు. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఐజోస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఐఎస్ఏ వుడ్ ఆల్సో లాంచ్ ఐఎస్ఏ జర్నల్ ఆన్ సోలార్ ఎనర్జీ, ఐజోస్ అనే దాన్ని ఒక జర్నల్ లాంచ్ చేస్తున్నారు. ఆథర్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలందరూ ఈ సోలార్ ఎనర్జీ యొక్క దేని గురించి ఇది చేస్తారు, ఆ జర్నల్లో పేర్కొంటారు. వాటన్నింటినీ ఎవరు గ్లోబల్ ఎక్స్పర్ట్స్, ఈ సోలార్ ఎనర్జీ తాలూకా ఇంజనీర్స్ కానీ, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు ఎక్స్పర్ట్స్ కానీ, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కానీ, సెక్టార్స్ ఎక్స్పర్ట్స్ అని దాన్ని రివ్యూ చేసి దాన్ని ఈ మా మెంబర్ కంట్రీస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి వారిచ్చే మార్గదర్శకాలు కానీ, వారిచ్చిన ఏవైతే ఇవి సజెషన్స్ కానీ ఇంప్లిమెంట్ చేసే విధంగా చేస్తారు. త్రూ దేని ద్వారా అండి, నేషనల్ ఫోకల్ పాయింట్స్ అండ్ స్టార్ సెంటర్ అంటే సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్స్ అండి. వీటి ద్వారా అవి ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, వివిధ ప్రాంతాలకు వివిధ కంట్రీస్కి ఎలా తీసుకెళ్ళాలి, జనాల్లో అవేర్నెస్ ఎలా పెంచాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా రాబట్టాలి, ఇలాంటి విషయాల గురించి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆ సజెషన్స్ అన్ని తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ ఈస్ ఐజోస్ అంటే ఏంటి, ఐఎస్ఏ జర్నల్ ఆన్ సోలార్ ఎనర్జీ, ఐజోస్ గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ టాక్ అబౌట్ ఇండియా సోలార్ ఎనర్జీ ఇనిషియేటివ్స్. ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది సోలార్ ఎనర్జీని పెంచడానికి? ఇండియా సోలార్ ఎనర్జీ మార్కెట్ లో ఎన్నో పొజిషన్ లో ఉందో తెలుసా 2019 నామ్స్ ప్రకారం? సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఏ పొజిషన్ లో ఉంది? ప్రపంచవ్యాప్తంగా సార్ ఇండియాలో ఫస్ట్ అనుకోండి కదా సార్, మన గుజరాత్ లో ఓపెన్ చేశారు కదా సార్ సోలార్ ఎనర్జీ, నరేంద్ర మోడీ గారు.
మధ్యప్రదేశ్ లో ఓపెన్ చేశారు రీవా పవర్ ప్రాజెక్ట్. అవును సార్, అండ్ మధ్యప్రదేశ్. దానివల్ల వరల్డ్ లోనే ఫస్ట్ అయినా సార్. కాదండి ఇంకా చెప్పాలి ఎవరైనా ఏ పొజిషన్ లో ఉందో. సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో ఇండియా ఏ పొజిషన్ లో ఉంది? సెకండ్ సార్. ఎంతమ్మా? సెకండ్. ఫస్ట్ చైనా సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సోలార్ ఎనర్జీ మార్కెట్ లో కాదు, సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో 6th పొజిషన్ లో ఉంది. ఫస్ట్ జర్మనీ, సెకండ్ రష్యా ఉంది, థర్డ్ యుఎస్ ఉంది, మనది 6th పొజిషన్ లో ఉంది. ఓకేనా? సోలార్ ఎనర్జీ మార్కెట్ లో ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ మనం ఉన్నాం. క్లియరా? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అమ్మడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రేడ్ కానీ, సోలార్ ప్యానల్స్ ట్రేడ్ కానీ ఏవైతే ఉంటాయి వాటి తాలూకా ట్రేడ్ లో మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నాం. అదే ప్రొడక్షన్ లో చూసుకుంటే మనం 6th పొజిషన్ లో ఉన్నాం. చూడండి, సోలార్ ఎనర్జీ has taken central place in India's national action plan on climate change with the national solar mission as one of the key missions. సోలార్ ఎనర్జీని ఇది ఎంకరేజ్ చేయడం అనేది మన ఇండియాకు ఒక మెయిన్ ఎయిమ్స్. నేషనల్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్ అనే ఏదైతే మనం ఏం పెట్టుకున్నామో ఆ యాక్షన్ ప్లాన్ లో మొదటిది, చాలా సెంటర్ పాయింట్ అని చెప్తున్నారు. దానిలో భాగంగానే నేషనల్ సోలార్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ January 2010 లోని నేషనల్ సోలార్ మిషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఇన్ సోలార్ ఎనర్జీ బై క్రియేటింగ్ పాలసీ కండిషన్స్ ఫర్ సోలార్ ఎనర్జీ డిఫ్యూషన్ అక్రాస్ ద కంట్రీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సోలార్ ఎనర్జీ అనేది కంట్రీలోని ప్రతి మూలకి, ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లే విధంగా ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి, డెవలప్మెంట్స్ అనేవి జరగాలి అనే ఎయిమ్ పెట్టుకొని ఈ నేషనల్ సోలార్ మిషన్ అనేది పనిచేస్తుందండి. దాంతోపాటు ఈ టార్గెట్స్ ఇన్స్టాలింగ్ 100 gigawatts గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ బై ద ఇయర్ 2022. మొత్తం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎంత అంటే టార్గెట్ పెట్టుకున్నామని మొన్నే చెప్పాను నేను. చెప్పాలి. గెస్ చేయండి అమ్మా, మొన్నే చెప్పాను, నిన్న కాక మొన్న క్లాస్ లోనే చెప్పాను. 185 gigawatts అని చెప్పాను కదా, దానిలో 100 అనేది సోలార్ ఎనర్జీకి వస్తుంది. 100 gigawatts అనేది సోలార్ ఎనర్జీ ద్వారా చేయాలి. మిగిలిన 85 అనేది మీరు మొన్న చెప్పారు విండ్ అండ్ అదర్ థింగ్స్, వాటి ద్వారా మిగిలిన 85 gigawatts అనేది జరగాలి. ఓకేనా? గుర్తు పెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్ చేస్తూ ఉండాలి మిగిలిన వాటిలో రాగానే. In order to achieve the above target, the government of India has launched various schemes to encourage generation of solar power in the country. వీటితో పాటు ఈ అబౌవ్ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసిందండి. సోలార్ పవర్ అనేది సోలార్ పవర్ జనరేషన్ ఇండియాని ఎంకరేజ్ చేయడానికి. సోలార్ పవర్ కెపాసిటీ has increased by more than 11 times in last 5 years. సోలార్ పవర్ కెపాసిటీ జనరేషన్ అనేది 2014 లో ఎంత ఉండేదంటే 2.6 gigawatts ఉండేది. 2019 లో 30 gigawatts వరకు పెరిగింది అని చెప్తున్నారు. ఓకేనా? ఇంత 11 times అనేది పెరిగింది. ఇది నిజంగా చాలా చాలా మంచి విషయం. రీసెంట్లీ 75 megawatt సోలార్ పవర్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ ఇన్ రీవా. ఐ థింక్ ప్రశాంత్ రైట్, చూసారా మీరు? గుజరాత్ అన్నారు కదా, అది మధ్యప్రదేశ్ లో మొన్నే లాంచ్ చేశారు. మనం మొన్న కూడా క్లాస్ లో దీని గురించి మాట్లాడాం. క్లియర్ ఆర్టికల్ అనేది మీకు అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా నేను చెప్పిందంతా? ఎనీవన్ కెన్ టేక్ స్టాండ్ అండ్ బ్రీఫ్ గా టకటక ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఏం చెప్పాను. ఓకే, బట్ కొంచెం చెప్పండి, ఛాలెంజెస్ చెప్పండి. సోలార్ ఎనర్జీ అనేది ఇండియాలో ప్రతి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు జనాలు దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు? కొన్ని ఛాలెంజెస్, అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఎవరైనా చెప్పగలరా? సార్ ఫస్ట్ అది దాన్ని నిర్మించడానికి ఒక కాస్ట్లీ ఐటమ్స్ అని భావిస్తున్నారు సార్. అది ఎగ్జాక్ట్లీ, అవేర్నెస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ఇన్ ఇండియా. మనకి ప్రొడక్షన్ కి తక్కువ కాస్ట్ అయినా ఏం జరుగుతుంది అంటే తక్కువ డిమాండ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఎవరు ఇన్వెస్టర్స్ కూడా ముందుకు రావట్లా. ఇండియాలో డిమాండ్ ఇన్వెస్టర్స్ ముందు రావట్లేదు. సో ప్రొడక్షన్ తగ్గుతుంది, దాంతోపాటు కన్సెప్షన్ కూడా తగ్గుతుంది. గవర్నమెంట్ అనేది చాలా చాలా సబ్సిడీస్ కానీ ఇవి కానీ ఇస్తా ఉన్నా సోలార్ ఎనర్జీ వైపు ఎవరు ముందుకు రావట్లేదు. బికాజ్ వాళ్ళు ఏం భయపడుతున్నారంటే హై లోడ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే ఏసీలు కానీ ఏమైనా ఉన్నాయో
అవి సోలార్ ఎనర్జీ మీద అసలు వాడుకుంటూ ఇదవుతాయో లేదో అనే దీంతో కూడా జనాలు అనేవాళ్ళు ఉన్నారు, రైట్. దాంతోపాటు ఇన్స్టాలేషన్ ఖర్చు కూడా చాలా చాలా ఎక్కువ అవుతుంది, అది కూడా ఒక కారణం. ఎక్కువ క్లియర్ మంది అందరికీ? ఇన్వర్టర్స్ వాడుతున్నారు సార్. ఎక్కువ మంది ఇన్వర్టర్స్ లోకి వెళ్ళిపోతున్నారు కదా సార్, సోలార్ కంటే ఇన్వర్టర్ బెటర్ అనుకుని ఇన్వర్టర్స్ ఎగ్జాక్ట్లీ. సో అందరికి క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళనా మరి? సార్ చూడండి, బయో ఇథనాల్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్. మొన్నే దీనిలో ఏదో మనకి షుగర్ కేన్ కి సంబంధించిన ప్రొడక్షన్ కి సంబంధించింది ఏదో వస్తే నేను చెప్పినట్టున్నాను దీని గురించి. ఏంటమ్మా? ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీలో ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ వచ్చినప్పుడు నేను ఇప్పుడు బ్రెజిల్ అని ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది కరెక్ట్ గా చాలా త్వరగానే మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. చూడండి, the government has set targets of 10% bioethanol blending of petrol by 2022. ఇప్పుడు ప్రెసెంట్ మన పెట్రోల్లో ఎంత కలపాలి అని ఉంటున్నారంటే 5% ఆఫ్ ఇథనాల్ అనేది కలుపుతున్నారండి, మన పెట్రోల్లో మిక్స్ చేస్తా ఉన్నారు. సో బట్ 2022 కల్లా గవర్నమెంట్ ఏం టార్గెట్ ఇచ్చింది అంటే 10% అనేది కలపాలి పెట్రోల్లో అని చెప్పి చెప్తున్నారు. 2030కి ఎంత ఇచ్చిందంటే 20% అని చెప్పి చెప్తున్నారు. 2030కి ఏం టార్గెట్ ఇచ్చిందంటే 20% అనేది కలపాలి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు కలపాలి, దానివల్ల యూజ్ ఏంటి, ఏం జరుగుతుంది అనే, వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ వెన్ వి మిక్స్ ఇథనాల్ టు పెట్రోల్, ఎన్విరాన్మెంట్ కి ఏమైనా లాభాలు ఉన్నాయా, లేకపోతే మనీ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఏమైనా ఉంటుందా, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. గవర్నమెంట్ ఎందుకు ఈ పాలసీ తెచ్చిందని తెలుసుకుందాం. The EPP was launched in line with the National Biofuels Policy 2018. 2018 National Biofuels Policy లో భాగంగా దీన్ని తీసుకొచ్చారండి. దీన్ని బయో ఎథనాల్ బ్లెండింగ్ ఆఫ్ పెట్రోల్ అనే పాలసీని దీనిలో భాగంగా తీసుకొచ్చారు. కీ పాయింట్స్ చూద్దాం. Many countries, including India, have adopted ethanol blending in petrol in order to reduce vehicle exhaust emissions. ఎప్పుడైనా పెట్రోల్ లో మనం ఇథనాల్ కలిపితే అంట వెహికల్ ఎగ్జాస్ట్ ఎమిషన్స్ ఉంటాయి కదా, అందులోంచి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఈ లెవెల్స్ అనేవి చాలా చాలా తగ్గుతాయి. దాని ద్వారా క్లైమేట్ కి, ఎన్విరాన్మెంట్ కి, నేచర్ కి చాలా చాలా మనిషి హెల్ప్ చేసిన వాడు అవుతాడు. యూనో పొల్యూషన్ అనేది తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు. కరెంట్లీ ద బయో ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ స్టాండ్స్ ఎట్ 5%. ప్రెసెంట్ 5% అనేది కలుపుతున్నారు. దాన్ని 2022 కల్లా 10%, 2030 కల్లా 20% చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇథనాల్ బ్లెండింగ్? ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 5% బ్లెండింగ్ కెన్ రిజల్ట్ ఇన్ రిప్లేస్మెంట్ ఆఫ్ అరౌండ్ 1.8 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఇంకొక 5% యాడ్ చేయగలిగితే మనకి ఇంపోర్ట్స్, మనం ఆయిల్ అనేది ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. ఆయిల్ అనేది మనకి నేచురల్, మన ఇండియాలో ఎక్కువ మనకి దొరకదు. సో ఇంపోర్ట్స్ మీద ఆధారపడతాం. ఒకవేళ మనం 5% అనేది ఇథనాల్ అనేది కలిపితే మనకి 1.8 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇది వస్తుంది, మనకి ఆదా అవుతుంది, ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పి చెప్తున్నారు. యాజ్ ద ఇథనాల్ మాలిక్యూల్ కంటైన్స్ ఆక్సిజన్, ఇథనాల్ మాలిక్యూల్ ఆక్సిజన్ ఉండడం వల్ల ఇట్ అలౌస్ ద ఇంజన్ టు మోర్ కంప్లీట్లీ కంబస్ట్ ద ఫ్యూయల్ ని ఎక్కువ కంబస్ట్ చేయడానికి, ఇంకా ఎక్కువ వాడడానికి, పూర్తిగా వాడడానికి అనేది ఉపయోగపడుతుంది. దానివల్ల ఎమిషన్స్ అనేవి చాలా చాలా తగ్గుతాయి. దేర్ బై రెడ్యూసింగ్ ద అక్కరెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దానివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు. ద రెన్యూబుల్ ఎథనాల్ కంటెంట్ విచ్ ఇస్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ షుగర్ ఇండస్ట్రీ. మొన్నే చెప్పాను, షుగర్ ఇండస్ట్రీ యొక్క ఇది బై ప్రొడక్ట్ అండి ఎథనాల్ అనేది. సో అందుకోసమని నేను బ్రెజిల్ గురించి మాట్లాడినప్పుడు బ్రెజిల్ ఏం చెప్పింది అంటే, మీ తాలూకు ప్రొడక్షన్, షుగర్ ప్రొడక్షన్ తగ్గించండి, తగ్గించకపోయినా పర్లేదు, సో కొంత ప్రొడక్షన్ ఇథనాల్ ప్రొడక్షన్ కు వాడండి, దాని ద్వారా క్లైమేట్ కూడా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో షుగర్ యొక్క రేట్ కూడా స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకంటే తక్కువ ప్రొడక్షన్ ఉంటే స్టేబుల్ రేట్లు కూడా పెరుగుతాయి, అందరూ రైతులు అనేవాళ్ళు లాభపడతారని చెప్పి బ్రెజిల్ ఒకసారి మనకు చెప్పింది. ఓకేనా? లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ కాదు, 2-3 months బ్యాక్ చెప్పింది. ఓకేనా? రిజల్ట్ ఇన్ నెట్ రిడక్షన్ ఇన్ ద ఎమిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. పై చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్ యొక్క ఎమిషన్స్ లో వాటి తాలూకు పర్సెంటేజ్ తగ్గి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం, వినండి. The ethanol blended petrol program was launched in January 2003 by Ministry of Petroleum and Natural Gas. ఈ ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళు. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2003 లో లాంచ్ చేశారమ్మా. ద ఈబీపీ సీక్స్ టు అచీవ్ బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ విత్ పెట్రోల్ విత్ ఎ వ్యూ టు రెడ్యూసింగ్ పొల్యూషన్. మొదటి ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, ఫస్ట్ రీజన్ పొల్యూషన్ తగ్గించడం, తర్వాత కన్జర్వింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెన్ ఎక్స్చేంజ్ కన్జర్వేషన్ ఎలా జరుగుతుంది, దానికి దీనికి సంబంధం ఏంటి చెప్పాలి.
పెట్రోల్ పెట్రోల్ ఆల్కహాల్ మనం డాలర్స్ తోనే కదా సార్ కొనుక్కునేది. ఎగ్జాక్ట్లీ, ఇంపోర్ట్స్ మనం డాలర్తోనే కొనుక్కుంటాం కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకు చాలా మిగులుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంక్రీజింగ్ వాల్యూ ఎడిషన్ టు ద సోలార్ ఇండస్ట్రీ, షుగర్ ఇండస్ట్రీ, ఎనాబిలింగ్ దమ్ టు క్లియర్ కేన్ ప్రైస్ ఏరియాస్ ఆఫ్ ఫార్మర్స్. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ వల్ల చాలా లాభపడతారండి. ఈ షుగర్ ఇండస్ట్రీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, కాస్త ఎకనామికల్ గా చాలా ఇదవుతుంది, ఫార్మర్స్ కూడా కాస్త ఉపయోగపడుతుంది అని కూడా చెప్తున్నారు. ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆర్ టు ప్రొడ్యూస్ ఇథనాల్ ఫ్రమ్ డొమెస్టిక్ సోర్సెస్ ఎట్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. ఆయిల్ మార్కెటింగ్ ప్రైసెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు మనం చాలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మనకు ఉంటాయి, ఇండియన్ ఆయిల్ ఇలాంటివన్నీ, దే ఆర్ టు ప్రొడ్యూస్ ఇథనాల్ ఫ్రమ్ డొమెస్టిక్ సోర్సెస్ ద్వారా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు, ఇథనాల్ ని తీసుకుంటారు. డొమెస్టిక్ షుగర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని నుంచి ఇథనాల్ తీసుకుంటారు ఎట్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్, మంచి ప్రైసెస్. అది ఆ ప్రైసెస్ ఎవరు నిర్ణయిస్తారంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ ద ambit ఆఫ్ ద ప్రోగ్రామ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఫ్యూయల్ ఫ్రమ్ సర్ప్లస్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ సచ్ యాజ్ మైజ్, జవర్, బాజ్రా. ఇప్పటి వరకు మనకి 1G ఉండేదండి, 1G ఎథనాల్ ప్రొక్యూర్మెంట్ ఉండేది, ఇప్పుడు 2G అయింది. అంటే 1G అంటే ఓన్లీ షుగర్ నుంచి తీసుకొస్తారు ఎథనాల్ ని. 2Gలో ఏం చేస్తారంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో లేకపోతే వెజిటబుల్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాని నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు. ఓకే, దాని నుంచి కూడా ప్రొక్యూర్ చేసే విధానం అనేది ఇప్పటికే స్టార్ట్ అయింది అని చెప్పి చెప్తున్నారు. రీసెంట్లీ ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ has approved Pradhan Mantri Jeevan to create an ecosystem for setting up commercial projects and boost research and development 2G ethanol sector. ఇప్పుడే చెప్పాను, 2G ethanol sector అంటే సర్ప్లస్ బయోమాస్ అండ్ అగ్రికల్చరల్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఇథనాల్ అనేది డిరైవ్ చేసుకుంటారు, ప్రొక్యూర్ చేసుకుంటారు, దాన్ని 2G అంటాము. ఓకేనా. ది స్కీమ్ ఈస్ ప్రమోటింగ్ సెకండ్ జనరేషన్ బయోఫ్యూల్స్ టెక్నాలజీ, మూవింగ్ అవే ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్ గా మిగలగా ఏదైతే ఉందో ఇదైతే ఫీడ్ స్టాక్స్, నాన్ ఫుడ్ క్రాప్స్, అగ్రికల్చర్ రెసిడ్యూస్ ఆర్ వేస్ట్ నుంచి ఏదైతే ఉందో దాని నుంచి బయోఫ్యూయల్ జనరేషన్ అనేది, ఇథనాల్ లాంటి బయోఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ జనరేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ద 3 పబ్లిక్ OMCs అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ 2G బయోఇథనాల్ ప్లాంట్స్. ఈ 2G బయోఇథనాల్ ప్లాంట్స్ ని ఏవైతే ఈ 3 పబ్లిక్ పెద్ద OMCs, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇండియా సెలబ్రేటెడ్ వరల్డ్ బయోఫ్యూయల్ డే. మొన్న 10th ఆగస్టున వరల్డ్ బయోఫ్యూయల్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. దాని థీమ్ ఏంటంటే బయోఫ్యూయల్స్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్. ఇంకా చెప్పండి, బయోఫ్యూయల్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి ఇథనాల్ కాకుండా? చెప్పాలి సార్. బయోడీజిల్ ఇంకా బయోజెట్ ఫ్యూయల్, గోబర్ గ్యాస్, ఇవన్నీ బయోఫ్యూయల్స్ లోనే వస్తాయమ్మా. మీరు గెస్ చేసైనా చెప్పగలగాలి, ఇప్పుడు క్లాస్ బాగుంటుంది. ఇథనాల్ వాడకంతో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఇథనాల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, ఇథనాల్ ఈజ్ హైలీ ఇన్ఫ్లామబుల్ గ్యాస్ అమ్మా. దానివల్ల ట్రాన్స్పోర్ట్ లో చాలా తరచు యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రాబ్లం అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ వాటర్ మాలిక్యూల్ ఈజీలీ సార్. ఎగ్జాక్ట్లీ సార్. బయోడీజిల్ ఇంకొకటి చెప్పాలి. వెన్ యూ నో సంథింగ్ ఆర్ వెన్ యూ కెన్ గూగుల్ సంథింగ్, మీరు ఆ డౌట్స్ ఇక్కడ అడగకూడదు. ఓకేనా. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఓకేనా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ వే. మీరు ద క్లాస్ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది దానివల్ల. చూడండి, ఛాలెంజెస్ ఇన్ ఎథనాల్ బ్లెండింగ్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అని గురించి మనం మాట్లాడుకుందాం. లెస్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. కరెంట్లీ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ బయోఇథనాల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద డిమాండ్ ఫర్ బయోఇథనాల్ యొక్క డిమాండ్ ని సఫైజ్ చేయడానికి ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది సరిపోవట్లేదు. సో పెట్రోల్లో మనం 5% ఇప్పటికే ఉన్నాము, దాన్ని 10% చేయడానికి కావాల్సిన ఇథనాల్ అనేది మన దగ్గర లేదు. షుగర్ మిల్స్ విచ్ ఆర్ ద కీ డొమెస్టిక్ సప్లయర్స్ ఆఫ్ బయోఇథనాల్ టు OMCs were unable to supply only 56% of the total demand.
వర్ ఏబుల్ టు సప్లై ఓన్లీ 56% ఆఫ్ ద టోటల్ డిమాండ్. ఇప్పుడైతే షుగర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ డిమాండ్ లో ఓన్లీ 57% ఏదైతే ఉందో అంత డిమాండ్ నే అవి ఇవ్వగలుగుతున్నాయి. మిగిలిన దీన్ని అవి పూర్తిగా ఇవ్వలేకపోతున్నాయి, అంత ఎథనాల్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. షుగర్ మిల్స్ డు నాట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ బయోఫ్యూయల్ ప్లాంట్స్. ఒకసారి బయోఫ్యూయల్ పెంచుతా ఉంటారు, ఒకసారి ఎథనాల్ ప్రొడక్షన్ వల్ల సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, కరెక్ట్ రేట్ అనేది చెప్పరు. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కరెక్ట్ గా లేక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేదు. ఓకేనా, ఇన్వెస్టర్స్ అనేవి ముందుకు రారు. ఏమో ఒకవేళ దీని కాస్టులు తగ్గితే ఏంటి, ఒకవేళ గవర్నమెంట్ ఇంకొక వేరే పాలసీ తగ్గించే పాలసీ తీసుకుంటే మేము నష్టపోతాం కదా అనే ఆలోచనతో ఎవరు, ఇంకా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ తో కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకు రారు. వాటర్ ఫుట్ ప్రింట్ గురించి మాట్లాడదాం. వైల్ ఇండియా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇథనాల్ బట్ ఇట్ ల్యాక్స్ టాప్ ప్రొడ్యూసర్స్. ఇది చూడండి, వైల్ ఇండియా అనేది ఇథనాల్ యొక్క టాప్ ప్రొడ్యూసర్స్ అయినప్పటికీ మొదటి 2 టాప్ ప్రొడ్యూసర్స్ యుఎస్ఏ అండ్ బ్రెజిల్ కంటే చాలా దిగువన ఉందండి. It differs by huge margin, remains inefficient to terms of water usage. ఎందుకంటే వాటర్ ఇథనాల్ ప్రొడక్షన్ కావాల్సిన వాటర్ యూసేజ్ అనేది, వాటర్ అనేది మన ఇండియాలో అవైలబుల్ గా లేదంట. ఇండియాస్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఇథనాల్ ఆర్ నాట్ మెట్ త్రూ రెయిన్ వాటర్ ద్వారా ఇది అవ్వట్లేదు. అండ్ ద గ్రౌండ్ వాటర్ ఈజ్ యూజ్ ఫర్ డ్రింకింగ్ అండ్ అదర్ పర్పస్. మన గ్రౌండ్ వాటర్ ఎక్కువగా మనం తాగడానికి దీనికే ఉపయోగపడుతున్నాం. రెయిన్ వాటర్ కన్జర్వేషన్ కానీ, రెయిన్ వాటర్ ని దాన్ని సేవ్ చేసుకొని ఇలాంటి వాటికి వాడడం కానీ, ఇలాంటి విధానాలు అనేవి మన ఇండియాలో ఇంకా రాలేదు. ఓకేనా, limited sugarcane availability. Sugarcane is another limited resource that affects the ethanol blending in the country. Sugarcane availability అనేది చాలా 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 తక్కువగా ఉంటుంది, మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది. దాని ద్వారా కూడా ఇథనాల్ కావాల్సిన షుగర్ కేన్ అనేది కావాల్సినంత షుగర్ కేన్ అనేది సరిగ్గా లభ్యం అవ్వకపోవడం కూడా దీనికి ఒక కారణం. ఈ నాట్ టు అచీవ్ 20% బ్లెండ్ రేట్ 2030కి 20% అన్నారు కదా, ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ఆల్మోస్ట్ 1/10 ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ నెట్ జోన్ ఏరియా, ఇప్పటి వరకు మన సాగు భూమి ఏదైతే ఉందో ఆ సాగు భూమిలో 1/10 10వ వంతు అనేది, అదే 10వ వంతు అనేది తప్పకుండా షుగర్ కేన్ ప్రొడక్షన్ కే ఉపయోగించాలి, అప్పుడే ఈ టార్గెట్ ని మనం మీట్ అవ్వగలము అని చెప్తున్నారు. ఇండియాస్ బయోఫ్యూయల్ పాలసీ స్టిపులేట్స్ దట్ ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ మస్ట్ నాట్ కంపీట్ విత్ ఫుడ్ రిక్వైర్మెంట్స్ అండ్ దట్ ఓన్లీ సప్లైస్ ఫుడ్ క్రాప్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఇఫ్ ఎట్ ఆల్. ఇప్పుడు చూడండి, ఇండియాస్ బయోఫ్యూయల్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ మస్ట్ నాట్ కంపీట్ విత్ ఫుడ్ రిక్వైర్మెంట్స్. ఒకవేళ అలా షుగర్ కేన్ ప్రొడక్షన్ అనేది జరిగితే మనకు కావాల్సిన ఫుడ్ రిక్వైర్మెంట్స్ అనేవి మన ప్రజలకు కావాల్సిన ఫుడ్ రిక్వైర్మెంట్స్ అనేవి జరక్క మన జనాలకు కావాల్సిన ఆహార భద్రత, అదే ఫుడ్ సెక్యూరిటీ టార్గెట్స్ అనేవి మీట్ అవ్వలేకపోతున్నాం. అది కూడా ఒక ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. ఇండియాస్ బయోఫ్యూయల్ పాలసీ ఏం చెప్పిందంటే మన జనాలకు కావాల్సిన ఫుడ్ రిసోర్సెస్ కంటే ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ డీజిల్ బయోఫ్యూయల్స్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం ఎక్కువ కాదు అని చెప్తున్నారు. ల్యాక్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ కూడా లేదు. ప్రొడ్యూసింగ్ ఇథనాల్ ఫ్రమ్ క్రాప్ రెసిడ్యూ కెన్ బి ఎ గుడ్ ఆల్టర్నేటివ్. క్రాప్ నుంచి ఇప్పుడే చెప్పాం 2G ఇథనాల్ ప్రొడక్షన్ అనేది చేస్తున్నారు అని చెప్పి, అది మంచి ఐడియానే. బట్ ద యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ బయోఫైనరీ ఇస్ నాట్ స్టిల్ ఎనఫ్. కాకపోతే ఈ వేస్ట్ ఏదైతే వస్తుందో, అగ్రికల్చరల్ వేస్ట్ ఏదైతే వస్తుందో అది కూడా ఇంకా 5% ఎథనాల్ బ్లెండింగ్ రిక్వైర్మెంట్ కి ఇంకా సరిపోదు అని చెప్తున్నారు. దట్ ఈస్ ఎ ఛాలెంజ్. హ్యాండ్లింగ్ ఇష్యూస్. ఇథనాల్ బీయింగ్ ఎ హైలీ ఫ్లామబుల్ లిక్విడ్ మార్క్స్ ఆబ్లిగేటరీ సేఫ్టీ అండ్ రిస్క్ ఎలిమెంట్స్. దీనివల్ల అది ఎక్కువగా పేలుడు పదార్థం అండి, సో త్వరగా ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. సో రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా చాలా ఎక్కువ. ఒకసారి ఏమైనా యాక్సిడెంట్ జరిగింది అంటే దాని మీద ఎకనామిక్ ఇవి కూడా బర్డెన్ కూడా పెరుగుతుంది. దానివల్ల వచ్చే లాభం కంటే నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనేది చూద్దాం. 2G bioethanol not only provide a clean source of energy. 2G bioethanol అనేది క్లీన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీయే కాదు, ఎనర్జీలో మంచిదే కాదు, బట్ ఇట్ ఆల్సో హెల్ప్ టు ప్రొవైడ్ గ్రేటర్ ఇన్కమ్ టు ఫార్మర్స్ అండ్ హెల్ప్ మీట్ ఎయిమ్ ఆఫ్. దాంతో పాటు ఇది దేనికి ఉపయోగపడుతుందంటే డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2020 కల్లా ప్రధానమంత్రి ఎయిమ్ ఒకటి పెట్టారు, మనకి బాగా తెలిసింది, ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ చేయడం. ఆ ఎయిమ్ కూడా ఇది చేయడానికి షుగర్ కేన్ ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో ఫార్మర్స్ తాలూకా ఇది కూడా పెంచడానికి. ఇప్పుడు 2G ప్లాంట్స్ వస్తే ఏదైతే అగ్రికల్చర్ వేస్టేజ్ ఉందో కూడా దాన్ని కూడా తిరిగి అమ్మి ఇథనాల్ ప్రొడక్షన్ కి ఉపయోగించి దాన్ని కూడా ఫార్మర్స్ అనేవారు ఇన్కమ్ అనేది పెంచుకోవడానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. కాబట్టి దాంతో పాటు ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ద గవర్నమెంట్ కుడ్ ప్రొవైడ్ గ్రేటర్ విజిబిలిటీ ఆన్ ద ప్రైస్ ఆఫ్ బయోఎథనాల్ బై అనౌన్సింగ్ ఏ మెకానిజం బై విచ్ ద ప్రైస్ ఆఫ్ బయోఎథనాల్ వుడ్ బి డిసైడెడ్. ఇది చూడండి,
గవర్నమెంట్ ప్రైస్ మేము డిసైడ్ చేస్తామని చెప్తుంది, కానీ ఏ ప్రాతిపదికన దానికి ఒక స్పెషల్ మెకానిజం అనేది డిసైడ్ చేయడం పోవడం వల్ల ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ప్రైస్ తాలూకా అన్సర్టెనిటీ ఉంటుంది. ప్రైస్ మనకి డిమాండ్ తగినట్టుగా ప్రైస్ ఉండదు, సప్లై తగిన ప్రైస్ ఉండకపోతే మనకి ఇబ్బంది పడతాం అని చెప్పి ఇన్వెస్టర్స్ ముందుకు రాకపోవడం కూడా జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ మెకానిజం అనేది ముందుగానే అనౌన్స్ చేయాలి. ప్రైస్ డిసైడ్ చేసే ఆ మెకానిజం ముందే అనౌన్స్ చేయాలి. సెటింగ్ ఏ టార్గెట్ ద సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ బి డన్ యూజింగ్ ఇథనాల్ జనరేటెడ్ ఫ్రమ్ 2G plants వుడ్ హెల్ప్ బూస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఏరియా. 2G plants అదే ఏదైతే బయో వేస్ట్ నుంచి కానీ దేని నుంచి చేస్తారో అది ఇన్వెస్ట్మెంట్స్ పెంచొచ్చు. ఆ డెసిషన్ అనేది ఈ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని కూడా పెంచొచ్చు. బట్ ఆల్టర్నేటివ్స్ లైక్ థర్డ్ జనరేషన్ అంటే ఆల్గే ఏదైతే ఉందో ఫంగైస్ ఆల్గే నుంచి వచ్చే డిరైవ్ చేసుకునే ఇథనాల్, ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అంటే స్పెషల్లీ ఇంజనీర్డ్ ప్లాంట్స్ ఆర్ బయోమాస్ నుంచి తెచ్చుకునే డిరైవ్ చేసే తయారు చేసుకునే బయోఫ్యూయల్స్, వీటిని కూడా ఎంకరేజ్ చేయాలి. ఈ 2G plants తో పాటు 3G and 4G plants కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నారు. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అయిందే అనుకుంటున్నాను. ఇందాక నేను చెప్పిన దానికి ఐఎమ్ వెరీ సారీ, డోంట్ గెట్ అఫెండెడ్ బై ఇట్, బికాస్ క్లాస్ ఫ్లో మిస్ అవుతుందని చిన్న కన్సర్న్ అంతే. ఓకేనా, ఏమనుకోవద్దమ్మా. అందరికీ అర్థమైందా క్లాస్? ఈ ఆర్టికల్ అందరికి అర్థమైందా? రిషిక అర్థమైందమ్మా? రేవంత్ అర్థమైందా? సార్ బయోగ్యాస్ తోనే పాటు బయో ఇథనాల్, సింగిల్ గ్యాస్ బ్రికేట్ వీటిని కూడా తయారు చేస్తారు కదా సార్? అర్థం కాల, తయారు చేస్తారంటే అదే మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ అడిగారు కదా సార్. దేర్ ఆర్ మెనీ బయోఫ్యూయల్స్ ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇథనాల్ ప్రొడక్షన్ అనేది ఎందుకు ఇది చేస్తున్నారంటే బికాస్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. మనకి ఎయిర్ పొల్యూషన్ కానీ ఏదైతే దీనిగా ఉందో దాంతోపాటు ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉండడం వల్ల దీన్ని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. పెట్రోల్ లో దీని బ్లెండింగ్ కెపాసిటీని, బ్లెండింగ్ రేట్ ని పెంచే ఆలోచనలో ఉన్నారు. రైట్ మౌనిక, అర్థమవుతుందా? 2G 3G అనేది సార్ ఈ ఇథనాల్ కి సరిపడే మోటార్స్ వెహికల్స్ లో ఒక ఇంజిన్ మార్చడం సార్ కెపాసిటీ కాదండి. 2G అనేది మనకి ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటంటే ఓన్లీ షుగర్ కేన్ నుంచి ఇథనాల్ అనేది తీసుకురావడం, ప్రొక్యూర్ చేయడం. 2G అనేది ఏంటంటే అగ్రికల్చరల్ వేస్ట్, ఈ బయోమాస్ ఏదైతే ఉందో వాటి నుంచి ఇథనాల్ అనేది ప్రొక్యూర్ చేయడం. థర్డ్ జనరేషన్ ఏంటంటే ఆల్గే నుంచి ఇథనాల్ అనేది ప్రొక్యూర్ చేయడం. ఫోర్త్ జనరేషన్ అంటే ఏంటి అంటే స్పెషల్లీ ఇంజనీర్డ్ ప్లాంట్స్ ఆర్ బయోమాస్, వాటి నుంచి ఇథనాల్ అనేది ప్రొక్యూర్ చేయడం, వాటి నుంచి తీసుకోవడం, వాటి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడం. రైట్. రాణి అర్థమవుతుందా అమ్మా? సార్ దాని ఒక డ్రాబ్యాక్ అదొక్కటేనా సార్, ఎక్కువగా బాగా మండుతుందని? ఇట్ ఈస్ హైలీ ఇన్ఫ్లామబుల్ ప్రెజెంట్. అదే నాకు మరి కనిపించింది. ఐ కేమ్ అక్రాస్ ఓన్లీ దట్ వన్. మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి ఎవరైనా, ఇంకా అదర్స్ ఏమైనా ఉన్నాయేమో. ఎనీవన్? పర్ఫెక్ట్, నేను నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తాను. మరి ఇది చూడండి, గంగా రిజర్వనేషన్ మానిటరింగ్. దీని గురించి మాట్లాడదాం. మన ఇండియాలో గంగా నది అనేది ఎంత పవిత్రమైందో, దీనికి రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎకనమిక్ ఇంపార్టెన్స్ ఉంది, సోషల్ ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి విషయంలో గంగా నది అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఈవెన్ మన జీడిపిలో 40% ఆఫ్ అవర్ జీడిపి కమ్స్ ఫ్రమ్ ఈ గంగా బేసిన్. ఇది గంగా బేసిన్ ఇక్కడ చూసారా మీరు, ఏదైతే కనిపిస్తుందో మన జీడిపిలో 40% అనేది దాని నుంచే వస్తుంది. ఓకేనా. దాంతో పాటు టూరిజము, ఇంకా రిలీజియస్ టెంపుల్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఎకానమీ అనేది ఎక్కువగా రన్ అవుతుంది. ఎక్కువగా జనాల జీవితాలు అనేది, జనాలకు ఒక జీవనాధారం అనేది అయింది. దాంతో పాటు మనకి ఎక్కువగా షుగర్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ఏంటమ్మా,
షుగర్ అంటున్నానండి, మనకి ధాన్యం రైస్ ప్రొడక్షన్ లో ఫస్ట్ నెంబర్ 1 స్టేట్, హైయెస్ట్ ప్రొడక్షన్ ఏ స్టేట్ లో జరుగుతుంది? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్. సెకండ్ ఏంటి? తమిళనాడు. తమిళనాడా? ఉత్తరప్రదేశ్. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఏ బేసిన్ లో ఉన్నాయి? ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఈ రెండు ఎక్కడున్నాయి? ఈ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఎక్కడున్నాయి? గంగా బేసిన్ లో ఉన్నాయి. సో గంగా నది అనేది ఎంత ఇంపార్టెన్స్ గంగా నదికి ఉందంటే అంత ఉంది. బట్ మనకు రీసెంట్ గా మనం చాలా చూస్తుంటున్నాం గంగా నది యొక్క ఇది చాలా చాలా పాడవుతుంది. గంగా నది అనేది చాలా పొల్యూట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దానికోసం అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. న్యూస్ లోకి రీసెంట్ గా వచ్చింది గంగా రీజనరేటింగ్ మానిటరింగ్ మీద. దాని గురించి మనం చూద్దాం. Recently, National Green Tribunal has observed that pollutants are still being discharged into the river Ganga despite several directions of various courts. వివిధ రకమైన కోర్టులు, దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా ఇది డైరెక్షన్స్ పాస్ చేసినప్పటికీ గంగా రివర్ లో ఇంకా పొల్యూటెంట్స్ అనేవి, ఇంకా కలుషితం అనేది, గంగా నది ఇంకా కలుషితం అవుతుంది, గంగా నదిలో ఇంకా ఈ చెత్త అంతా వేస్తున్నారు అని చెప్పి రీసెంట్ గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చెప్పింది. The states of Uttar Pradesh, Uttarakhand, Bihar and West Bengal have failed in preventing discharge of untreated effluents in violation of provisions of the Water Preservation and Control of Pollution Act 1974. ఈ వాటర్ లో, గంగా నది వాటర్ లో ఈ అన్ట్రీటెడ్ ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉన్నాయో, కలుషితం చేసేది ఏవైతే పార్టికల్స్ కానీ ఏవైతే మెటీరియల్ ఉందో, వేస్ట్ మెటీరియల్, అదంతా కలపడం అనేది ఇంకా జరుగుతోంది. దానికి ఎగనెస్ట్ గా తీసుకున్న చర్యలను అమలుపరచడంలో యూపీ గవర్నమెంట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సివియర్ గా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయాయి, చాలా దారుణంగా ఇదయ్యాయి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చెప్పింది. దిస్ ఈజ్ గంగా బేసిన్ అండి, చాలా వెరీ ఇంపార్టెంట్. గంగా బేసిన్ గురించి జాగ్రఫీలో కూడా మీకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ కి వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. ఏ ప్రాజెక్ట్ అది? నమామి గంగే ప్రాజెక్ట్ కి వరల్డ్ బ్యాంక్ అనేది తన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చింది. రైట్. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ గురించి చూద్దాం. కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది చూడండి. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆఫ్ స్టేట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. కలుషితం లేని, పొల్యూషన్ ఫ్రీ వాతావరణంలోని, కాలుష్య రహితమైన వాతావరణంలోని హాయిగా బతకడం అనే రైట్, అనే హక్కు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి సిటిజన్ కి ఉంది. ఆ హక్కుని పౌరుడు ఉపయోగించుకునేలా చేయడం అనేది స్టేట్స్ బాధ్యత, అంటే ప్రభుత్వాల బాధ్యత అని కూడా చెప్తున్నారు. However, the states of Uttar Pradesh, Uttarakhand, Bihar and West Bengal certainly failing in providing pollution free Ganga. జనాలకి కాలుష్యం లేని గంగా నది యొక్క వాటర్ ని ఇవ్వడంలో ఈ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ అనేవి చాలా దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. మానిటరింగ్, the NGT has directed the above states to periodically monitor the regenerating గంగా ప్రక్షాళనలో ఉన్న కానీ, గంగాని తిరిగి సరిగ్గా మంచిగా చేయడంలో కానీ, చేసే విధానంలో కానీ, ఆ విధానంలో మానిటరింగ్ లో ఇదేవైతే ఈ స్టేట్స్ ఉన్నాయో అవి చాలా చాలా ఫెయిల్ అవుతున్నాయి, పీరియాడికల్లీ మానిటర్ చేయలేకపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. జాయింట్ మీటింగ్స్, దాంతో పాటు ఈ స్టేట్స్ యొక్క డెలిగేట్స్ అనేవాళ్ళు, ఈ స్టేట్స్ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రీక్వెంట్ గా మీట్ అయ్యి వీటి మీద చర్యలు తీసుకోవాలి అని కూడా చెప్తున్నారు. ద మీటింగ్ షల్ బి ఫోకస్డ్ ఆన్ ప్రివెంటింగ్ డిశ్చార్జ్ ఆఫ్ సీవేజ్ అండ్ అదర్ పొల్యూటెంట్స్ ఇన్ గంగా డైరెక్ట్లీ ఆర్ త్రూ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆర్ డ్రైన్స్ కనెక్టెడ్ దేర్ టు. ఏం జరుగుతుందంటే ఈ మీటింగ్స్ దేని మీద ఫోకస్ చేస్తాయంటే, డిశ్చార్జ్ ఆఫ్ సీవేజ్, మనకి ఏవైతే వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయకుండా, దానికి ఎటువంటి ఇది చేయకుండా, దాన్ని డైరెక్ట్ గా గంగా ఉపనదుల్లో కానీ, దాని తాలూకు కాలువల్లో కానీ, లేకపోతే గంగా నదిలో కానీ డైరెక్ట్ గా కలిపేయడం అనే విషయాలపైన, దాంతోపాటు గంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, గంగా నది ఒడ్డిన ఇండస్ట్రీస్, అవి ఎలా వాటి తాలూకా వేస్టేజ్ గంగా నదిలో కలిపేస్తున్నాయి, వీటి గురించి కూడా డిస్కస్ చేయడానికి రెగ్యులర్ గా మీటింగ్స్ అనేవి కండక్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి,
ఈ క్లీన్ గంగా నదిని ప్రక్షాళన చేయడానికి వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారో చూద్దాం. గంగా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకున్నారు. ఇట్ వాస్ ఫస్ట్ రివర్ యాక్షన్ ప్లాన్ దట్ వాస్ టేకెన్ అప్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ 1985లో ఫస్ట్ తీసుకున్నారండి. ఇది దేనికి దీని ఎయిమ్ ఏంటంటే సీవేజ్ తాలూకా డొమెస్టిక్ సీవేజ్ ఏదైతే ఉందో దాని తాలూకా డైవర్షన్, ట్రీట్మెంట్, దీని గురించి అది సరిగ్గా జరుగుతుందా లేదా అనే విషయాలను అది ఇది చేస్తుందా, వాచ్ డాగ్ లా పనిచేస్తుందా, కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని చెక్ అనేది, మానిటర్ అనేది చేస్తుంది. ద నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు ద గంగా యాక్షన్ ప్లాన్. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేది ఈ గంగా యాక్షన్ ప్లాన్ 1985 ఏదైతే వచ్చిందో దానికి ఎక్స్టెన్షన్ అండి. గంగా రివర్ అండర్ ద యాక్షన్ ప్లాన్ ఫేజ్ 2, గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ 2 లో భాగంగా క్లీనింగ్ ఆఫ్ గంగా రివర్ ఒక ఎయిమ్ పెట్టుకొని ఈ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేది ఇది చేయడం జరిగింది. నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. ఇట్ వాస్ ఫార్మ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2009 అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో భాగంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ రివర్ గంగా బేసిన్ అథారిటీ అనే దాన్ని ఒక బాడీని, ఒక ఆర్గనైజేషన్ ని ఫార్మ్ చేసింది. ఇట్ డిక్లేర్డ్ ద గంగా యాజ్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. ఇది ఏదైతే ఉందో NRGBA ఏదైతే ఉందో దాని గంగా నదిని నేషనల్ రివర్ గా ఇది చేసింది, నేషనల్ రివర్ గా ప్రకటించింది. నమామి గంగే ప్రోగ్రామ్ గురించి మనం ఎవరో చెప్పారో మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ అప్రూవ్డ్ యాజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ బై ద యూనియన్ గవర్నమెంట్. 2014లో గంగా నది సంరక్షణ కోసం ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా స్టార్ట్ చేశారు. టు అకంప్లిష్ ద ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫెక్టివ్ అబేట్మెంట్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కన్జర్వేషన్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ నేషనల్ రివర్ గంగా. పొల్యూషన్, గంగా నది యొక్క కాలుష్యాన్ని తగ్గించడానికి, దాంతోపాటు గంగా నది సీవేజ్ ఏవైతే వేస్టేజ్ అవుతుందో దాని అంతటి నుంచి రక్షించడానికి ఈ ప్రాజెక్ట్ నమామి గంగే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఈ నమామి గంగా ప్రాజెక్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అండర్ లో ఉంటుంది. ఇంప్లిమెంటింగ్ బాడీస్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఇది గుర్తుపెట్టుకోండి. క్లీన్ గంగా ఫండ్ 2014 లో ఈ క్లీన్ గంగా ఫండ్ అనే దాన్ని ఇది చేశారండి, సెటప్ చేశారు. ఇది ఎందుకోసం అంటే వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, వీటి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయడానికి గంగా నది పరివాహక ప్రాంతాల్లో, గంగా నది ఒడ్డున, గంగా బేసిన్ లో ఏవైతే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేయడానికి ఈ క్లీన్ గంగా ఫండ్ అనేది 2014 లో తీసుకొచ్చారు. భువన్ గంగా వెబ్ యాప్, ఈ వెబ్ యాప్ అనే దాన్ని కూడా ఒకటి తీసుకొచ్చారు. ఇట్ ఇన్ష్యూర్స్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్. గంగానది సంరక్షణలో జనాల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ వెబ్ యాప్ ఏదైతే ఉందో భువన్ గంగా వెబ్ యాప్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఎప్పుడైనా గంగానది పలానా విధంగా కలుషితం అవుతున్నట్టు పబ్లిక్ చూసారనుకోండి, ఆ యాప్ లో వాళ్ళ పిక్స్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ అప్డేట్ చేస్తే, సో దట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆడిట్ చేసి చెక్ చేసి దానికి తగిన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. బ్యాన్ ఆన్ వేస్ట్ డిస్పోజల్ 2017 లో NGT బ్యాన్ ఆన్ ద డిస్పోజల్ ఆఫ్ ఎనీ వేస్ట్ ఇన్ ద గంగా నదిలో ఏ వేస్ట్ అయినా కలపడాన్ని, కలుపుతూ కాలుష్యం చేయడాన్ని ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 2017లో బ్యాన్ చేసింది. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ చూద్దాం. ఇన్ ఆర్డర్ టు సక్సెస్ఫుల్లీ రీజనరేట్ గంగానదిని సంరక్షించాలంటే there is a need for a strategic blueprint that includes the strict monitoring of pollution and strict implementation of present monitoring. పొల్యూషన్ కంట్రోల్ చేసే స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాలి. ఏవైతే రిపోర్ట్ ఉందో, ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. There is also a need for rigorous planning action at the highest level, monitoring for meaning enforcement of the rule of law for protection of environment and public health and also regenerating గంగా నదిని సంరక్షించడానికి, గంగా నదిని సంరక్షిస్తూ తద్వారా ఎన్విరాన్మెంట్ ని, నేచర్ ని ఇది చేయడానికి, వాతావరణాన్ని సంరక్షించడానికి, పబ్లిక్ హెల్త్ ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఒక స్ట్రిక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఫామ్ చేయాలి. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ కూడా చేయాలి అని చెప్పి వే ఫార్వర్డ్ లో ఈ ఆర్టికల్లో చెప్పారు. క్లియరా అందరికి? ఫైన్, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాము. ఇది క్లియర్ గా అప్ చేస్తాను చూడండి. గవర్నమెంట్ అనేది
ఈ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసిందండి. వాట్ ఈస్ దిస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వాట్ ఆర్ దీని గురించి కంప్లీట్ గా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కాస్త పెద్దగా ఉండొచ్చు అవ్వచ్చు, బట్ షార్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. బ్యాంక్స్ ఏం చేస్తాయి? డిపాజిటర్స్ దగ్గర నుంచి మనీ తీసుకుంటాయి, అంతేనా? ఒక 5% ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తిరిగి పే చేసాయి అనుకోండి. ఈ తీసుకొచ్చిన డబ్బుని బ్యాంకులు ఉంచుకున్నాయి అనుకోండి, బ్యాంకులకి నష్టమా కాదా? నష్టం. సో ఈ బ్యాంకులు ఇది చేయడానికి ఏం చేస్తాయంటే ఎవరికి డబ్బులు ఇస్తాయి? పీపుల్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ లోన్స్ అనేవి ఇస్తాయి. లోన్స్ కి ఎంత పర్సెంటేజ్ చేస్తాయంటే ఆఫ్ కోర్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ కి ఎంత పే చేస్తున్నాయో దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చేస్తాయి. ఈ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది కదా, ఈ డిఫరెన్స్ ని బ్యాంక్ కి స్ప్రెడ్ అంటాం. ప్రాఫిట్ కాదు, స్ప్రెడ్ అంటాం. ఓకేనా? ఈ మొత్తం ప్రొసీజర్ ఇది ఇలా బ్యాంక్స్ వర్క్ చేస్తాయి, మీ అందరికీ తెలుసు. ఈ మొత్తం ప్రొసీజర్ ఏమంటాము అంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. ఈ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ని ఒక్క బ్యాంక్సే చేస్తాయా సార్ అంటే, బ్యాంక్స్ తో పాటు షాడో బ్యాంక్స్ అని ఉంటాయి, అవి కూడా చేస్తాయి. వాట్ ఆర్ ది షాడో బ్యాంక్స్ అంటే ఎన్బిఎఫ్సిస్, ఇంకా చెప్పాలి హౌస్ ఫైనాన్స్ కంపెనీస్, ఇలా ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా తెలుసా? మీకు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ అంటే ఇవి కూడా బ్యాంకులు చేసే పనే చేస్తాయి, కానీ కాస్త డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇవి డిపాజిట్స్ సేకరించవు, ఓన్లీ లోన్స్ మాత్రమే ఇస్తాయి. ఇలా అర్థం చేసుకోండి. ఓకేనా? ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ దీన్ని అంటారు. సో ఇంతవరకు క్లియరా అండి? ఇక్కడ వరకు మీకు క్లియర్ అర్థమైందా అందరికి? ఇప్పుడు చూడండి, బ్యాంక్స్ కి 2 రకాల లక్ష్యాలు ఉంటాయి. ఒకటి మ్యాక్సిమైజ్ దేర్ స్ప్రెడ్ అమౌంట్, అంటే ఇందాక చెప్పాను కదా లాభం అనుకోండి, వాళ్ళ లాభాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. ఇంకొకటి ఏంటి చెప్పగలరా? మినిమైజ్ రిస్క్. రైట్? బ్యాంకులు రిస్క్ ని మినిమైజ్ చేసుకోవాలి అంటే ఎవరికి అప్పు ఇవ్వాలి చెప్పండి? గవర్నమెంట్ అప్పు ఇవ్వాలి. చెప్పండి. చెప్పాలి. హై రేటెడ్ కార్పొరేట్స్ కానీ, ఏవైతే పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే తిరిగి కట్టగలరు అని నమ్మకం ఉందో, విజయ్ మాల్యా లాంటి వాడికి ఇస్తే ఎక్కువ రిస్క్ ఉంటుంది, తక్కువ రిస్క్ ఉంటుందా? ఈ టైంలో ఎక్కువ రిస్క్, అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఎవరైతే అయితే త్వరగా తిరిగి వస్తాయో వాళ్ళకి ఇవ్వాలి. ప్రాఫిట్ ని మాక్సిమం, ఈ స్ప్రెడ్ ని మాక్సిమైజ్ చేయాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే వీళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇస్తూ వెళ్ళిపోవాలి. రైట్? దీనిలో రిస్క్ ఉంటుంది కానీ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే కదా? ఆలోచన లేకుండా ఎక్కువ మందికి ఇస్తున్నారు అనుకోండి, కట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అలాగే పూర్తిగా కట్టని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ బ్యాంక్ ఎకానమీ ఫుల్ అద్భుతంగా రన్ అవుతుంది, బ్యాంక్ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఆ టైంలో ఇది చేస్తారు. ఏంటి? మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ కోసం కాస్త విరివిగా డబ్బులు ఇవ్వడం, డబ్బులు పంచడం అనేది జరుగుతుంది, పెద్ద ఎక్కువ ఇది కాకుండా. అదే ఇలాంటి కరోనా వైరస్ లాంటి అన్సర్టైన్ టైమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు బ్యాంకులు అనేవి డబ్బులు ఇస్తాయా? అంత ఫ్రీగా ఇవ్వవు. తమ రిస్క్ ని మినిమైజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాయి. రైట్? ఎక్కడి వరకు అర్థమైందా? సెక్యూరిటీస్ పెట్టి అమౌంట్ ఇస్తాయి సార్ ఇవి? ఎవరండి? ఈ బ్యాంక్స్ అప్పిస్తున్నాయి కదా సార్ గవర్నమెంట్. కొన్నిసార్లు కొలాటరల్ సెక్యూరిటీస్ పెట్టి ఇస్తాయి, కొన్నిసార్లు ఇవ్వవు. వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, బ్యాంక్స్ ఇవి ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి? చిన్న చిన్న కంపెనీస్. రైట్? ఇలాంటి టైమ్స్ లో, కరోనా వైరస్ లాంటి టైంలో ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉన్నారు. ఎంప్లాయీస్ అందరూ ఏమైపోయారు? మైగ్రెంట్ వర్కర్స్ అయ్యారు. మైగ్రెంట్ వర్కర్స్ అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంఎస్ఎంఈస్ కి ప్రాఫిట్ అనేది కనిపిస్తుందా? కనుచూపు మేరలో కనిపించట్లేదు. సో ఇలాంటి టైంలో బ్యాంక్స్ అనేవి ఎంఎస్ఎంఈకి డబ్బులు ఇస్తాయా? నో సార్, ఇవ్వవు. రైట్? ఈ టైంలో ఎవరు ఎంటర్ అవుతారంటే గవర్నమెంట్ ఎంటర్ అవుద్దండి పిక్చర్లోకి. రైట్? ఎలా ఎంటర్ అవుద్ది అంటే పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఒక స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది.
తక్కువ వడ్డీకి బ్యాంకులకు అప్పు ఇవ్వడమా సార్? కాదమ్మా, కాదు. చెప్తాను చూడండి వాళ్ళకి clear గా. గ్యారంటీ ఇవ్వటం. ఈ గవర్నమెంట్ అనేది బ్యాంకులకి ఏం చెప్తుందంటే, అయ్యా బాబు నువ్వు MSMEs కి డబ్బులు ఇవ్వు, నేను ఏం చేస్తాను అంటే ఒకవేళ వాళ్ళు తిరిగి ఏ పరిస్థితుల్లో కట్టకపోయారు అనుకోండి, నేను నీకు ఎంతో కొంత పార్షియల్ అమౌంట్ కడతాను. అంటే 100 కోట్లు డబ్బులు ఇచ్చారనుకోండి MSMEs కి, గవర్నమెంట్ ఎంత చెప్తుందంటే 20% నేను కడతాను, లేకపోతే 30% కడతాను, లేకపోతే 40% కడతాను. పూర్తిగా కడతానని చెప్పట్లా, ఎంతో కొంత నేను కడతాను అని బ్యాంకుకి భరోసా ఇస్తుంది. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, MSMEs కి డబ్బులు ఇస్తాయి. అసలు MSMEs ఎందుకు ఆదుకోవాలి గవర్నమెంట్, ఈ టైంలో ఎందుకు రావాలి చెప్పండి? సార్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ అగ్రికల్చర్ తర్వాత MSME సార్. ఎగ్జాక్ట్లీ, అగ్రికల్చర్ తర్వాత ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ గా డిపెండ్ అయ్యేది MSME సెక్టర్. మన ఎకానమీలో లైన్ షేర్ అంటాము, ఎలిఫెంట్ స్టేక్ అంటాము. అలాంటిది దేనికి ఉంది అంటే MSMEs కే ఉంది. ఓకేనా? MSMEs బాగా రన్ అయితేనే మన ఎకానమీ అనేది బాగా రన్ అవుతుంది. ఇక్కడ వరకు మీకు క్లియర్ అర్థమైందా? వాట్ ఈజ్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే అర్థమైందా మీకు? ఈ కరోనా వైరస్ లో భాగంగానే అది పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనౌన్స్ చేయడం ద్వారా MSMEs కి బ్యాంకులు అనేవి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేవి మొదలయ్యాయి. సో దట్ MSMEs తాలూకా ఆపరేషన్స్ కూడా మళ్ళీ మొదలైనవి. ఇప్పుడు మన ఈ న్యూస్ లోకి వద్దాం. వాట్ ఈస్ ద న్యూస్ లోకి వద్దాం. మనం మాట్లాడుకున్న న్యూస్ లోకి ఏం చెప్పారో చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద స్కోప్ ఆఫ్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ టు ప్రొవైడ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ ఇన్ పర్చేసింగ్ బాండ్స్, కమర్షియల్ పేపర్స్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సురేష్ సార్ ఫస్ట్ క్లాస్ విన్నారా? ఫైనాన్షియల్ మార్కెట్స్ క్లాస్ అందరూ విన్నారా? అది వింటే బాండ్స్ అంటే ఏంటి, కమర్షియల్ పేపర్స్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. దీస్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఒక కంపెనీకి డబ్బులు అవసరం అయ్యాయి అనుకోండి, బాండ్స్ ని ఇష్యూ చేస్తాయి. బాండ్స్ ని ఇష్యూ చేసి డబ్బులు తీసుకుంటాయి. పలానా ఇంట్రెస్ట్ అమౌంట్ పలానా ఇంత కాలానికి ఇది అవుతుంది, మెచ్యూర్ అవుతుంది అని చెప్పి ఇచ్చేస్తాయి. అలాగే కమర్షియల్ పేపర్స్ కూడా దీస్ ఆర్ షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ బ్యాంకింగ్ ఏ కంపెనీకైనా ఎప్పుడైనా ఇది కావాల్సినప్పుడు వాటిని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం అప్పు అని గుర్తుపెట్టుకోండి, అప్పు అని అనుకోండి, అంతవరకు గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ వెనక క్లాస్ విన్న వాళ్ళైతే సురేష్ సార్ ఎకనామిక్ క్లాస్ లో ఫస్ట్ చెప్పారు ఫైనాన్షియల్ మార్కెట్స్, అది వినండి, మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద స్కోప్ ఆఫ్ ద పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ 2.0 అనౌన్స్ చేసింది. 2.0 ఎక్స్టెండ్ చేసింది టు ప్రొవైడ్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ టు స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్. ఈ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్, ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్పు ఇచ్చే విధంగా ఇచ్చే విధంగా ప్రోత్సహించడానికి దాన్ని ఇది చేసాయి, ఎక్స్టెండ్ చేసాయని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి మళ్ళీ మీకు ఒకసారి. బ్యాంక్ నుంచి MSMEs గురించి మాట్లాడుకున్నాం. మనకి బ్యాంకులతో పాటు అప్పు ఇచ్చేవి ఏమని చెప్పాం? షాడో బ్యాంక్స్ అని చెప్పాం. ఈ NBFCs ఇవైతే ఉన్నాయో అవన్నీ షాడో బ్యాంక్స్ వస్తాయి. అవి MSMEs కి డబ్బులు ఇస్తాయి, రైట్? దీని ద్వారా కూడా ఫైనాన్స్ అనేది జనరేట్ అవుద్ది ఈ షాడో బ్యాంక్స్ వల్ల కూడా. కానీ ఈ షాడో బ్యాంక్స్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే బ్యాంకుల నుంచి తీసుకుంటాయి. తక్కువ వడ్డీకి తీసుకుంటాయి, ఎక్కువ వడ్డీకి ఇస్తాయి. దాని ద్వారా ఇవి ప్రాఫిట్ చేసుకుంటాయి. దిస్ డిఫరెన్స్ అమౌంట్ ఈస్ ఈ షాడో బ్యాంక్స్ యొక్క స్ప్రెడ్ అండి. ఈ షాడో బ్యాంక్స్ యొక్క ఈ కరోనా వైరస్ ద్వారా నష్టపోయేది ఎవరైనా, నష్టపోలేని వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ నష్టపోయారు, ప్రతి ఒక్క సెక్టర్ నష్టపోయింది. అలాగే ఈ NBFCs దగ్గర కూడా డబ్బులు లేవు. కానీ NBFCs అనేవి బ్యాంకులకు డబ్బులు అడుగుతుంటే బ్యాంకులు ఇవ్వట్లేదు. అప్పుడు గవర్నమెంట్ అనేది ఈ సీన్ లోకి ఎంటర్ అయింది. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియరా మీ అందరికి? ఇది చూడండి, బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడు. The PCGs was announced in July 2019, allowing public sector banks to purchase high-rated pooled assets from financially sound NBFCs and housing finance companies. ఇది గుర్తుపెట్టుకోండి. NBFCs ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి అప్పు ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి జూలై 2009 లో ఇది చేశారు. ఏం తీసుకొని? పూల్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను NBFCs దగ్గర నేను లోన్ తీసుకున్నా. నేను లోన్ తీసుకుంటే నాకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది కదా, మా NBFC అనేది నాకు అగ్రిమెంట్ ఇస్తారు కదా. ఆ అగ్రిమెంట్ ఎవరి దగ్గర ఉంటుంది? నాకు ఎవడైతే లోన్ ఇచ్చాడో వాడి చేతిలో పెట్టుకుంటాడు. ఈ అగ్రిమెంట్ ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారంటే, చూడయ్యా పలానా వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి, కానీ కరోనా వైరస్ వల్ల మారటోరియం అనౌన్స్ చేశాము, దానివల్ల వాళ్ళు డబ్బులు నాకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి ఈ అగ్రిమెంట్ అన్నింటిని తీసుకెళ్లి బ్యాంక్ లో తాకట్టు పెడతాడు.
అప్పుడు బ్యాంక్ అనేది ముందుగా ఎన్బిఎఫ్సి వాడికి డబ్బులు ఇస్తుంది. క్లియరా? పూల్డ్ అసెట్స్ అంటే మీకు అర్థమైందా? ఎస్ సార్. పూల్డ్ అసెట్స్ మళ్ళీ చెప్తాను. పూల్డ్ అసెట్స్ అంటే ఏంటంటే నా లోన్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇప్పుడు మామూలుగా ఇంట్లోనే తీసుకోండి, నేను ఎవరికైనా అప్పిచ్చాను, వేరే వ్యక్తి నాకు కరెక్ట్ గా డబ్బులు సరిపోలే, వేరే దగ్గరికి వెళ్ళి నేను పలానా వాడికి అప్పిచ్చాను, ఆడు పలానా డేట్ నాకు ఇచ్చేస్తాడు, నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను అని అప్పు అడుగుతామా లేదా? దాన్ని పూల్డ్ అసెట్స్ అంటాం సింపుల్ గా, రైట్? These are sold by NBFCs and HFCs to banks in return to an advance payment. అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవడానికి ఎన్బిఎఫ్సిస్ అనేవి బ్యాంక్స్ కి సెల్ చేస్తాయి, బ్యాంక్స్ కి అమ్ముతాయి. ఎన్బిఎఫ్సిస్ అండ్ హెచ్ఎఫ్సిస్ గెట్ ద మచ్ నీడెడ్ మనీ అండ్ బ్యాంక్స్ గెట్ ద ఇంట్రెస్ట్ పేయింగ్ అసెట్స్. అంతే కదా, ఎన్బిఎఫ్సిస్ కి హెచ్ఎఫ్సిస్ కి వాళ్ళకి కావాల్సిన డబ్బు వస్తుంది, బ్యాంక్ కి ఇంట్రెస్ట్ పే చేసే ఒక అసెట్ అనేది దొరుకుతుంది, ఒక వీల్ అనే వాళ్ళు దొరుకుతున్నారు. ద సెంటర్ ప్రొవైడెడ్ 20% ఫస్ట్ క్లాస్ సావరెన్ గ్యారంటీ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ బాండ్స్ రిజల్టింగ్ ఇన్ లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ ఆఫ్ 45,000 crores ఇంటూ ద సిస్టమ్ లో 45,000 crores ఇన్ఫ్యూజ్ చేయడానికి ఇందాక చెప్పాను పార్షియల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కొంతే ఉంటుంది, 20%, 30%, 40% అని. గవర్నమెంట్ ఎంత అనౌన్స్ చేసింది? 20% అనౌన్స్ చేసింది. అర్థమైందా అమ్మా? ఎస్ సార్. వాట్ ఈస్ ద రీసెంట్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడదాం. రీసెంట్ గా ఏం ఎక్స్టెండ్ చేశారని. ద స్కీమ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ 3 months. ఈ స్కీమ్ అనేది 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు అంటే 19th November 2020 వరకు ఎక్స్టెండ్ చేశారు. అప్పటి వరకు ఏం చేయొచ్చు? నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బాండ్స్ ని, కమర్షియల్ పేపర్స్ ని బ్యాంక్స్ అనేవి చాలా హాయిగా, చాలా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా కొనుక్కోవచ్చు, భయాందోళన లేకుండా కొన్ని వాళ్ళకి డబ్బులు అనే వాటిని ఇవ్వచ్చు. ఫర్దర్ ద గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ బ్యాంక్స్ టు ఇన్వెస్ట్ అప్ టు 50% ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండర్ ద స్కీమ్ ఇన్ ఏ అండ్ ఏ మైనస్ రేటెడ్ బ్యాంక్స్. ఈ ఏ మైనస్ రేట్, ఈ రేట్స్ ఎలా వస్తాయంటే రీపేమెంట్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అనే ఒక దీని మీద, ఫైనాన్షియల్ సెక్యూరిటీ దీని మీద ఈ రేటింగ్స్ అనేవి ఇస్తారండి. బాండ్స్ కి రేటింగ్ ఇస్తారు, బాండ్స్ కరెక్ట్ టైంలో రీపే చేస్తున్నారా, కరెక్ట్ టైంలో తిరిగి కడుతున్నారా లేదా అని. ఈ రేటింగ్ ఉన్న బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ కి వాళ్ళ మొత్తం అమౌంట్ లో 50% ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుగా ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ అనే డైరెక్షన్స్ ఇచ్చింది. దిస్ డెసిషన్ వాజ్ టేకెన్ యాజ్ ద ఎర్లియర్ లిమిట్ ఆఫ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్. ముందు ఎంత చెప్పిందంటే 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. ఆ 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ గవర్నమెంట్ చెప్పినట్టుగానే ఇచ్చేసాయి. సో దాన్ని 50% కి పెంచండి, ఇంకొక 25% కూడా ఈ ఎన్బిఎఫ్సిస్ కి ఇవ్వండి, సో దట్ వాళ్ళు ఇంకొకరికి మనీ మిగిలిన వాళ్ళకి మనీ లెండ్ చేస్తారు, సో దట్ ఎకానమీ అనేది రన్ అవుతుంది అని చెప్తున్నారు. రైట్? అర్థమైందా మీకు మొత్తం ఆర్టికల్? మీకు స్టాటిక్ అనేది కొద్దిగా కంప్లీట్ చేయగలిగితే మీకు ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను అనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు నా దగ్గర నేను ఇంకొకరు ఎవరి దగ్గర అప్పు ఇవ్వలేదు సార్, కానీ బట్ నాకు ఒక అమౌంట్ కావాలి, బ్యాంక్స్కి వెళ్ళి ఏ ప్రూఫ్స్ పెడితే అమౌంట్ ఇస్తారు సార్? నేను ఎన్బిఎఫ్సిస్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మన ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ ఏంటి? అప్పు ఇచ్చేవి. ఇక్కడ అప్పు ఇవ్వని వాళ్ళు ఇక్కడ మధ్యలో సీన్ పిక్చర్ లోకి వచ్చే అవకాశమే లేదు. రైట్? మీరు చెప్పండి. వాళ్ళు ఇవ్వాలి, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అన్నారు కదా సార్ మీరు. ఎవరు? ఎన్బిఎఫ్సిస్? అవును సార్. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పానమ్మా. ఇప్పుడు నాకు ఒకరు ఇవ్వాలని ఇండివిజువల్ ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పాను, కానీ ఇక్కడ మనం కాంటెక్స్ట్ లో మాట్లాడేది ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాం. అవి చేసే పని ఏంటంటే అప్పు ఇవ్వడమే. అప్పిచ్చి అగ్రిమెంట్ తీసుకుంటాయి. ఆ అగ్రిమెంట్ ని బ్యాంకుల దగ్గరికి ఇచ్చి నాకు పలానా వాడు అప్పు ఇవ్వాలి, అప్పు తీర్చాలి ఈ టైంకి, కానీ ఇప్పుడు మారిటోరియం అనౌన్స్ చేశాము, లేకపోతే ఇప్పుడు ఆడ ఇబ్బందుల్లో ఉన్నాడు, కట్టలేకపోతున్నాడు, ఈ వాడు ఇచ్చిన వెంటనే నేను ఇస్తాను, ఇవి సెక్యూరిటీగా పెట్టుకో, నాకు నువ్వు డబ్బులు ఇవ్వు అని బ్యాంకులకి వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు. దాన్నే పూల్డ్ అసెట్స్ అంటాము. అర్థమైందా? ఫైన్. అందరికి అర్థమైందా? ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్, టైప్ ఎస్. ఎస్ సార్. ఇది చూడండి, హై టెంపరేచర్ ఎట్ డెత్ వ్యాలీ. ఈ డెత్ వ్యాలీ ఎక్కడ ఉందో తెలుసమ్మా? కాలిఫోర్నియాలో ఉంది.
నార్థన్ అమెరికా కాంటినెంట్ లో కాలిఫోర్నియాలో ఈ డెత్ వ్యాలీ ఉంది. ఇది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది, దీని సంగతి ఏంటి టకటక చెప్తాను, వినండి జాగ్రత్తగా. ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ కన్జర్వేషన్ లో మనం దీని గురించి మాట్లాడుకుంటాము జిఎస్ పేపర్ 3లో. వినండి. రీసెంట్లీ డెత్ వ్యాలీ యుఎస్ఏ రిజిస్టర్డ్ ఏ టెంపరేచర్ ఆఫ్ 54.4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంత 54.4 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ని నమోదు చేసిందంట. ఎక్కడ? డెత్ వ్యాలీలో. ఈ శతాబ్దంలోనే దిస్ కుడ్ బి హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ మోర్ దెన్ ఎ సెంచరీ. ఈ సెంచరీలోనే ఇది ఒక హైయెస్ట్ టెంపరేచర్, చాలా అత్యధిక ఉష్ణోగ్రత ఈ శతాబ్దంలో నమోదైంది అని చెప్తున్నారు. The temperature was recorded at the USA National Weather Services Automated Weather Station at Furnace Creek. అని ఎప్పుడు నమోదైంది అంటే 16th August 2020లో నమోదైంది. ద డెత్ వ్యాలీ ఇన్ సదర్న్ ఈస్ట్ కాలిఫోర్నియా ఇస్ ద లోయెస్ట్ పాయింట్ ఇన్ ద నార్థన్ అమెరికన్ కాంటినెంట్. నార్థన్ అమెరికన్ కాంటినెంట్ ఏదైతే ఉందో దానిలో కాలిఫోర్నియాలోని లోయెస్ట్ పాయింట్ అంట ఇది. ఇట్ ఈస్ ఏ నేషనల్ పార్క్. ఇది ఒక నేషనల్ పార్క్ కూడా. ఇట్ ఈస్ ఆల్సో ద హాటెస్ట్ అండ్ డ్రైయెస్ట్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్. మొత్తం నార్త్ అమెరికా కాంటినెంట్ లోనే, నార్త్ అమెరికా ఖండంలోనే ఇది చాలా చాలా హాటెస్ట్, ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యే ప్రాంతము అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను. దిస్ ఇస్ వాట్, ఇది కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలోనే ఇది డెత్ వ్యాలీ అండి. వాట్ ఆర్ ద కీ పాయింట్స్ అనేది చూద్దాం. ద టెంపరేచర్ హ్యాస్ బీన్ టర్మ్డ్ యాజ్ ప్రిలిమినరీ అండ్ నాట్ ఫైనల్ యాజ్ ఇట్ అవేట్స్ వెరిఫికేషన్. ఇది ఇంకా కంప్లీట్ గా వెరిఫై అవ్వలేదు, జస్ట్ మొదటి స్థాయిలో ఇది నమోదైంది. దీన్ని ఇంకా వెరిఫై చేసి నిజంగా అంత ఎక్కువ నమోదైందో లేదో, లేకపోతే అంతకంటే ఎక్కువ నమోదైందా కాస్త తక్కువ నమోదైందా అనేది చెప్తారు త్వరలో. అకార్డింగ్ టు ద వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ WMO దీని ప్రకారం డెత్ వ్యాలీస్ ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడు మొదలైందంటే 56.7 డిగ్రీ సెల్సియస్ అండి. ఎప్పుడంటే 1913లో 10th July 1913లో గ్రీన్లాండ్ ర్యాంక్స్ దగ్గర నమోదైంది అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద హాటెస్ట్ ఎవర్ రికార్డ్ ఆన్ ద ప్లానెట్ సర్ఫేస్. మన భూమి మీద ఇది హైయెస్ట్ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అంట ఇది, ఆ ఇన్సిడెంట్ అంటే ఇది. However, since the temperature recording mechanisms a century ago were not as advanced, many have doubted if that recording was reliable. ఒకప్పుడు టెంపరేచర్ రికార్డింగ్ మెకానిజమ్స్ కానీ టెక్నాలజీస్ కానీ అంత రిలయబుల్ గా కానీ అంత కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ టెంపరేచర్ రికార్డింగ్ అనేది, ఈ ఇన్సిడెంట్ అనేది కరెక్టో లేదో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రదేశంలో ఇంత హాట్ గా ఉండడానికి, ఇంత వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదు అవడానికి కారణాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ద హైయెస్ట్ టెంపరేచర్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ఏ హీట్ డోమ్. హీట్ డోమ్ అంటే తెలుసా? ఇట్స్ ఏ జాగ్రఫీ కాన్సెప్ట్ అండి. ఏదైనా ఒక ల్యాండ్ ఏరియాలో హీట్ డోమ్స్ ఫామ్ అవుతాయి, అంటే ఇలా గొడుగులా ఫామ్ అవుతాయండి. ఇలాగా ఈ లోపల ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ ఎక్కడికెక్కడే సర్క్యులేట్ అయిపోతూ ఉంటది. ఈ పైన బయట వాతావరణంలో ఏదైతే కూల్ ఎయిర్ కానీ ఏవైతే ఉన్నాయో అదంతా దీనిలోకి ఎంటర్ అవ్వదు. కానీ బయట నుంచి వచ్చే సన్ తాలూకు హీట్ ఏదైతే ఉందో అది మాత్రం లోపలికి ఎంటర్ అవుతుంటది. సో ఇక్కడ ఈ లోపల ఈ హీట్ డోమ్ లో ఏదైతే ఉందో దీని వేడి అనేది పెరుగుతూ అక్కడ హైయెస్ట్ ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి. హీట్ డోమ్ కాన్సెప్ట్ అనేది అర్థమైందా? దిస్ ఈస్ ఎ క్రూడ్ అండ్ బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. జాగ్రఫీలో నారాయణమూర్తి సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, హీట్ డోమ్స్ ఎలా ఫామ్ అవుతుంది, హీట్ డోమ్స్ అంటే ఏంటో చూడండి. హైయెస్ట్ ప్రెషర్ సర్క్యులేషన్ ట్రాప్స్ హాట్ ఓషన్ ఎయిర్ లైక్ ఏ లిడ్ ఆర్ ఏ క్యాప్. చెప్పాను కదా, ఇలా లిడ్ లా గానీ ఒక క్యాప్ లా గానీ ఫామ్ అవుతాయి. ట్రాపింగ్ హీట్ అట్ ద సర్ఫేస్ అండ్ ఫేవరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ హీట్ వేవ్. ఇక్కడ ఒక హీట్ వేవ్స్ అనేవి సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దానివల్ల టెంపరేచర్ హీట్ అనేది బయటకు మోవకుండా అక్కడక్కడే సర్క్యులేట్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ అనేవి ఆ ప్రాంతంలో పెరుగుతాయి అని చెప్తున్నారు. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హీట్? ఎక్కువ హీట్ వల్ల, ఉష్ణోగ్రతల వల్ల ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి చెప్తాను చూడండి. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎక్స్ట్రీమ్ హీట్ కెన్ ఎగ్జర్బేట్ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఇంక్లూడింగ్ రెస్పిరేటరీ డిసీజెస్ కానీ వెనక్కి తవ్వుతాయండి. హార్ట్ కండిషన్స్ కానీ కిడ్నీ డిజార్డర్స్ కానీ మళ్ళీ తిరిగి మనకి వచ్చే అవకాశం కూడా ఉంది. ద ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ ఆర్ హీట్ క్రాంప్స్ కానీ పిక్కల్లో క్రాంప్స్ వస్తాయి కదా, ఆ క్రాంప్స్, డిహైడ్రేషన్ అండ్ ఈవెన్ పొటెన్షియల్లీ ఫెటల్ హార్ట్ స్ట్రోక్ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉంది జనాలకి. ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ ఏ సివియర్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్స్. అంటే వ్యవసాయం మీద కానీ ఫారెస్ట్ మీద కానీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉంది. ఇట్ ఐదర్ కాజెస్ వెజిటబుల్స్ టు విల్ట్ అండ్ డై ఆర్ ఎంకరేజ్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్. వెజిటబుల్స్ అనేవి ఎండిపోయి వాడిపోయి
ఇదైపోయే ఇది కూడా ఉంది. అండ్ ఎంకరేజ్ ద స్ప్రెడ్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. ఇట్ కాజెస్ వైల్డ్ ఫైర్స్ విచ్ లెడ్ టు ద ఫారెస్ట్ కవర్ రిడక్షన్ అండ్ డెత్ ఆఫ్ ఫానా. వైల్డ్ ఫైర్స్ అనే ఫామ్ అవుతాయి. వైల్డ్ ఫైర్స్ అనే ఫామ్ అయ్యి చాలా చెట్లను కానీ చాలా యానిమల్స్ కానీ మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. రీసెంట్ గా చాలా ఎక్కువ వైల్డ్ ఫైర్స్ ప్రమాదకర స్థాయిలో ఒక దగ్గర నమోదయ్యాయి. ఎక్కడ చెప్పండి? ఆస్ట్రేలియా. రైట్. చాలా మంది చాలా వన్యప్రాణులు అనేవి చనిపోయినాయి, యానిమల్స్ చనిపోయినాయి, చాలా ఫారెస్ట్ ఏరియా చాలా కోల్పోయింది మ్యాన్ కైండ్. రైట్. కాచిచ్చులు వైల్డ్ ఫైర్స్. రైట్. క్లియర్ ఆర్టికల్? జస్ట్ ఒక 10 seconds ప్లీజ్, క్యాప్ తీసుకుంటా ప్లీజ్. ఏమంటారు? సో ఈ రోజు మనం ప్రతిరోజు స్కీమ్స్ మాట్లాడుతున్నాం కదా. ఈ రోజు మనం మాట్లాడే స్కీమ్ పోషణ్ అభియాన్. ఒక్క నిమిషం అండి.